దేవుని చిత్తానుసారంగా జీవించే జీవితం అంట మొదట్లో చాలా కష్టంగా ఉంటుందండి. నన్ను నేను ఉపేక్షించుకోవాలా? ఎలాగ ఉపేక్షించుకోవాలి? నాకు కష్టంగా ఉంది, దిస్ ఇస్ మై అడిక్షన్, ఇది నా వ్యసనము, దీనికి నేను బానిసై ఉన్నాను, దీని నుండి నేను ఎలాగ విడుదల పొందుకుంటాను అనే పరిస్థితిలో మీరు ఉన్నారేమో. అసలు విడవలేని పరిస్థితిలో ఉన్నాను. ఇలాగ ఈ టీవీ చూడటమో, లేకపోతే ఈ ఫోన్ చూడటమో, ఈ పొర్నోగ్రఫీ చూడటము నాకు చాలా అడిక్షన్గా ఉంది, దీని నుండి ఎలాగ విడుదల పొందుకుంటాను అన్నట్టుంది. ఆ కాడి మీకు చాలా బరువుగా ఉండొచ్చేమో, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎత్తినప్పుడు ఆ కాడి బరువుగానే ఉంటుంది, కానీ వెళ్ళగా తేలిక పరుస్తాడంట. మొదట్లో మనల్ని మనం చంపుకోవడం నొప్పిగా ఉంటుందండి. దేవుని చిత్తము చేయడం చంపుకునే లెక్కలోనే ఉంటుంది. ఎందుకంటే ఏదైతే ఎంతో ఇష్టం అనుకున్నది, ఎంతో ఇష్టమైన వ్యక్తి, ఇష్టమైన వ్యసనం, ఇష్టమైన అలవాటు సడన్గా మానేయాలంటే కష్టంగా ఉంటుంది, అడాప్ట్ అవ్వలేము. కానీ అట్టి పరిస్థితుల్లో మీరు అడాప్ట్ అవుతే వెళ్ళగా తేలిగ్గా మారుతుందంట. ఆ రోజు ఆ పాప భారం నాకు చాలా ఎక్కువగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో 1 సంవత్సరం ప్రయత్నించిన ఆ భారం మోద్దాములే, నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను కదా, దేవుడు నన్ను క్షమించలేడు కదా, దేవుడు నన్ను మన్నించలేడు కదా, దేవుడు నన్ను ఒప్పుకోడు కదా, అందుకే నేనే మోసుకుంటూ వెళ్దాము అనుకున్నాను. కానీ ఆఖరికి ఒకానొక రోజు ఐ కేమ్ టు అ రియలైజేషన్, ఐ కెనాట్ టేక్ దిస్ ఎనీ లాంగర్ లార్డ్. దేవా ఇంకా నేను మోయలేనయ్యా, చాలా టూ హెవీ అపాన్ మీ. ఈ కృంగుదల, ఈ అపరాధ భావం, ఈ గిల్ట్, అసలు ఈ వేదన, అసలు జీవితం అంటేనే అసలు విసిగిపోయానయ్యా, దిస్ ఇస్ టూ మచ్ ఫర్ మీ అని చెప్పి, ఏదైతే అవని నేను దేవుని దగ్గరికి వెళ్తానని నా టెర్రస్ పైకి వెళ్ళి, మా ఇంటి పైన ఉన్న టెర్రస్ పైకి వెళ్ళి, అక్కడ బైబిల్ ఉంటే, అక్కడ యాక్చువల్గా ఒక ప్రేయర్ రూమ్ అనమాట, అక్కడ ప్రేయర్ రూమ్ ఉంటే, అక్కడ బైబిల్ ఉంటే పరిగెత్తుకొని వెళ్ళి, నిజముగా చెప్తున్నానండి, ఆయన దగ్గర 18 సంవత్సరాలప్పుడు సాష్టాంగపడి ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆయనతోటి ఏడ్చి నా పాపలంతా ఒప్పుకుంటూ పేరు వర్షం ఒప్పుకుంటూ, దేవా నా వల్ల అవ్వదయ్యా, నువ్వు నన్ను సేమ్ యోబు ఏ రీతి అయితే ప్రార్థన చేస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు అదే ప్రార్థన నా నోట్లో ఉంచాడు. దేవా నువ్వు నన్ను చంపినా పర్వాలేదయ్యా, నేను నీ చేతిలోనే ఉంటానయ్యా అని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు అండి, మీకు ఇది నమ్మశక్యంగా ఉండదేమో, కానీ అప్పటి వరకు మోసిన భారము సడన్గా తేలికైపోయినట్టు, సడన్గా విడిపించబడినట్టు, సడన్గా ఒక నూతన ఆనందము, నూతన సమాధానము, నూతన స్వేచ్ఛ, స్వతంత్రము నేను పొందుకున్న అనుభవము ఇంకా అర్థం కాదు. కానీ హఠాత్తుగా సడన్గా ద సిన్ దట్ ఐ లవ్డ్ సో మచ్ ఐ స్టార్టెడ్ హేటింగ్. ఈ పాపం బట్ట నేను దేవుని విడిచిపెట్టాను, ఈ పాపం బట్ట నేను దేవునికి దూరం అయ్యానని చెప్పి, ద వెరీ సిన్ దట్ ఐ లవ్డ్ సో మచ్ ఐ స్టార్టెడ్, నాకు ఇది డిస్గస్టింగ్ అనిపించింది, ఐ స్టార్టెడ్ హేటింగ్ ఇట్. అండ్ ఆ పాపపు స్థితిలో ఉన్న వారందరినీ కూడా, అయ్యో వీరితోటి ఉన్నానా నేను ఇంతసేపు, వీరితోటి ఉన్నానా అని సడన్గా ఐ హ్యాడ్ టు బ్రేక్ లూజ్. అండ్ నిజంగా రూపాంతర అనుభవం ఆ ఒక్క రాత్రి దేవుడు నాకు ఇచ్చాడండి. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో అది చేయగలిగిన సమర్థుడు. ఇట్ ఈస్ బెటర్ టు రన్ టు గాడ్ దెన్ టు రన్ అవే ఫ్రమ్ గాడ్. ఆయన చేతిలో పడటం మేలు. ట్రస్ట్ గాడ్. ఆయన మిమ్మల్ని దండించిన, గాయము చేసిన గాయాన్ని ఆయనే మాన్పే దేవుడు. ట్రస్ట్ గాడ్. ఆయన నన్ను చంపినా పర్వాలేదు అన్నాడు యోబు. ఆయన నన్ను చంపినా పర్వాలేదు, నేను ఆయన చేతిలో, నేను ఆయననే నమ్ముతాను. దో హీ స్లే మీ యెట్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ హిమ్. కెన్ యూ సే ద సేమ్ థింగ్? దేవా నన్ను చంపినా పర్వాలేదయ్యా, నీ చిత్తమే జరిగిస్తానయ్యా, నన్ను చంపినా పర్వాలయ్యా, నువ్వు ఇది చేయమన్నావు కదా, నేను చేస్తానయ్యా. అటువంటి విశ్వాసం ఉందా? అటువంటి వైరాగ్యం ఉందా? నాకు ఎటువంటి నష్టము కలిగినా పర్వాలేదయ్యా, ఇది నీ చిత్తమని నేను వెళ్తున్నా. ఇట్ డజంట్ మ్యాటర్, మనుషులు ఎన్ని మాటలు అన్నా పర్వాలేదయ్యా, నీ చిత్తమని నేను ముందుకు వెళ్తున్నా. నన్ను చంపినా, నన్ను దూషించిన, నన్ను ఉమ్మివేసిన పర్వాలేదు అన్న మరియా, మనం చూసాం కదా, మరియా, యేసు ప్రభుని కనిన మరియా. అందరూ ఉమ్మివేస్తారు, వ్యభిచారి అని దూషిస్తారు, హేళన చేస్తారు, రాలేసి కొట్టడానికి కూడా ప్రయత్నిస్తారు. కానీ నన్ను చంపినా పర్వాలేదయ్యా, నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పిన మరియ వలె ఈరోజు మనమున్నామా? దేవుని అడగండి, దేవా ఆ క్షమాపణ హృదయం, పశ్చాత్తాప హృదయం, దాని తర్వాత ఆఖరికి ఏంటిదంటే, గివ్ యువర్ లైఫ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్. సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి. అదే అధ్యాయము 23 నుండి 27 వచనం చూద్దాం. 23 నుండి 27.
ఒర్నాను రాజైన నాయరినవాడు దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయునుగాక. ఇదిగో, దహన బలులను, ఎద్దులను, కట్టెలకై నురిపిడి సామాగ్రి, నైవేద్యమునకు గోధుమ పిండి, ఇదంతయు నేనిచ్చదనని దావీదుతో అనెను. రాజైన దావీదు, అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహనబలును అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాన్ని తీసుకొందునని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికిచ్చాను. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠం మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యక్షమిచ్చాను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేసెను. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారండి? నమ్ముతున్నారా? నా జీవితమే సజీవ యాగముగా నేను దేవునికి సమర్పించుకుంటాను అన్న వారే ఆలోచించి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఇంతమంది ఉన్నారా? నిజముగానా? ఆయనకంట ఇందాక పాడం కదా, ఆయనకి ఇష్టమైనది మనం అర్పించే కానుకలు కాదంట, మన జీవితమే ఆయనకి ఇష్టమైన కానుక అంట. హల్లెలూయా. మన జీవితము సమర్పించుకోవాలంటే ఇక్కడ దావీదు అంటాడు, అక్కడ ఒర్నాను అని అంటాడు, ఇదిగో నేను చేస్తాను. దావీదు అంటే ఈరోజు మీరు అంటారు కదా, దైవజనులు అంటే ఎంతో గౌరవం చూపిస్తూ నేను చేస్తాను, నేను ఇస్తాను, నేను పెడతాను, నేను స్పాన్సర్ చేస్తాను. నాకు ఊరికి వచ్చేది నేను చెయ్యనయ్యా. నాకు ఊరికి మీరేదో చేసి మీరేదో ఇచ్చి అప్పుడు అది నేను తీసుకొని దేవునికి ఇస్తే దాంట్లో ఎటువంటి దాంట్లో ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు, ప్రాముఖ్యత లేదు, అవసరం లేదు అట్లా. కానీ నేను వెల చెల్లించాలి, ప్రతి పాపానికి వెల చెల్లించాల్సిందే. ఆయన అంటాడు, నేను అర్పిస్తా, నేను నా జీవితాన్ని సమర్పించుకుంటా, సజీవ యాగముగా నేను జీవిస్తా. ఈరోజు దేవుడు మీతోటే చెప్తున్నాడండి, మీరు ఏమి ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఎంత ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వస్తున్నారు, ఇదంతా కూడా దిస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి తెలుసా? మండే రోజు, ట్యూస్డే రోజు, వెనస్డే రోజు, ఫ్రైడే, సాటర్డే, సండే, ఈ సంవత్సరం అంతా, వచ్చే సంవత్సరాలంతా కూడా నేను దేవుని కోసమే జీవిస్తాను. ఆఫీస్లో జీవిస్తాను, ఎడ్యుకేషన్ సిస్టంలో నేను అలాగే జీవిస్తాను, నా బిజినెస్లో దేవుని కోసమే జీవిస్తాను, సజీవ యాగముగా, నిశ్చయముగా, న్యాయముగా, నీతిగా, పరిశుద్ధంగా జీవిస్తాను అంటారు కదా, అది దేవుడికి ఇష్టమైన బలి అంట. హల్లెలూయా. ఈరోజు మన కానుకలు ఒక వంతే మన జీవితంలో ఇచ్చేది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఆఫరింగ్, ఇట్ ఈస్ అబౌట్ యువర్ లైఫ్. హ్యావ్ యూ గివెన్ యువర్ లైఫ్ టు జీసస్? దేవునికి సంపూర్ణంగా మీ జీవితాన్ని ఇచ్చారా? ఆలోచించండి. మండే రోజు దూషకరమైన మాటలు మాట్లాడారా? ఇబ్బందికరమైన మాటలు, బూతులు మాట్లాడారా? తప్పైన తలంపులు తలంచారా? ఒక స్త్రీని ఎలాగ చూడకూడదు అలాగ చూసారా? ఒక పురుషుని ఎలాగ చూడకూడదు అలాగ చూసారా? ఇవన్నీ చూసారా? ఒకసారి చేస్తే అది పొరపాటు, 2 సార్లు చేస్తే అది పాపం అంట. ఒకసారి చేస్తే అంట, ఫస్ట్ సడన్గా చూసి పాపము తలస్తే అది పొరపాటు అంట. అది మానవ నైజంగా, హ్యూమన్ టెండెన్సీగా వస్తుందంట. కానీ దానే ధ్యానించి మరలా చేస్తే అంట అది పాపం అంట. ఈరోజు పాపము చేస్తారా, పొరపాటు చేస్తారా? ఏంటది? సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోండి, పరిశుద్ధంగా జీవించండి, న్యాయంగా బ్రతకండి. అబద్ధాలు వద్దు, మోసాలు వద్దు, కొండాలు చెప్పడం వద్దు, నేరాలు మోపడం వద్దు, అధికార దాహము కలిగి జీవించడం వద్దు, పేరు ప్రఖ్యాతలు వద్దు, ఇవేమొద్దు. నా దేవుని చిత్తానుసారంగా నేను జీవిస్తాను, సజీవ యాగముగా నేను సమర్పించుకునే జీవితం అంట దేవునికి ఇష్టమైన బలి. దేవా, నేను పిలిచిన ప్రతి ఒక్కరిని చూడయ్యా. యేసయ్యా, నా రక్షకుడా, నన్ను రక్షించు, క్షమించు, మన్నించు. ప్రతి ఒక్కరిని చూసే దేవుడు అయ్యా, గుర్తించే దేవుడు అయ్యా. ప్రతి ఒక్కరిని చూసి దేవా, నిజముగా నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతూ, నిన్ను నమ్ముతూ, నన్ను దండించినా, నన్ను కొట్టినా, నన్ను గాయపరిచినా నేను నా దేవుని దగ్గరికే పరిగెత్తుతాను అని చెప్తున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా దేవా. దినమెల్లని చేతులు చాపి విననొల్లని ప్రజల వైపు నువ్వు చూస్తూ ఎదురు చూస్తున్నావు కదయ్యా. ఎప్పుడా నేను మీ దగ్గరికి వస్తానని, ఎప్పుడా మేము నీ దగ్గరికి వస్తామని ఎదురు చూస్తున్నా దేవా. ఇదిగోనయ్యా నేను వస్తున్నానయ్యా, ఇదిగోనయ్యా నేను నీ దగ్గరికి వస్తున్నానయ్యా. నీవు నన్ను చూడయ్యా. ఇక్కడ ఉన్నంత వరకు కాదయ్యా, ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతి సంవత్సరము, ప్రతి నెల నేను జీవించినంత కాలము సజీవ యాగముగా నేను జీవించే కృపను నాకు దయచేయ్యా. నీకు ఇష్టానుసారమైన జీవితము నాకు దయచేయి.
చేసే ప్రతి పాపానికి పరిణామాలు ఉంటాయని గుర్తిస్తూ చేసే ప్రతి నిర్ణయము తండ్రి జాగ్రత్తగా నీ చిత్తానుసారంగా చేసే కృపను నాకు దయచేయ్యా. దేవ, ఇక్కడున్న ప్రతి ఒక్కరి దేవా ఒక్కసారి నీ రక్తంతోటి శుద్ధీకరించమని అడుగుచున్నామయ్యా. మా పాపం అనే పలుకని తుడిచివేయమని అడుగుచున్నాము తండ్రి. నూతన ప్రారంభం ఇక్కడున్న వారికి, లైవ్ లో చూస్తున్న వారికి, ఎవరెవరైతే నిజముగా వేడుకుంటున్నారో దేవా, నాకు నూతన ప్రారంభము దయచేయ్య. నాకు అసహ్యత అయ్యా, నాకు వద్దయ్యా ఈ పాపపు జీవితము, ఈ భారము నాకొద్దు అని అడుగుతున్న ప్రతి ఒక్కరికి నీవే ఇప్పుడే నూతన ప్రారంభము దయచేయమని అడుగుచున్నామయ్యా. దయచేయమని అడుగుచున్నామయ్యా. You have given us the best, Lord. You have planned the best for us, Lord. గొప్ప వాటిని తండ్రి మా కొరకు సిద్ధపరచవయ్యా. చూసే కన్ను మాకు దయచేయి. అపవాది అబద్ధాలు నమ్మకుండా మాకు సహాయించి, అపవాది ప్రేరేపణలు వినేవారుగా, లోబడేవారుగా మేము ఉండకుండా సహాయించి, వాక్యం అనే ఖడ్గముతో ఎదిరించే కృపను మాకు దయచేయి. మమ్మల్ని అందరినీ దర్శించు, మమ్మల్ని అందరినీ దృష్టించు. నీ కార్యము మా మధ్యలో, మా జీవితంలో సంపూర్ణంగా జరిగించమని అడుగుచున్నామయ్యా. ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.